హల్లెలూయా. ప్రతి ఒక్కరిని యందు దయ కలిగి ఉంటాడు, ఆయన కార్యాలు చేస్తూనే ఉంటారు. కానీ మనం ఇంకను ఆయన ప్రేమను మనం గుర్తెరగకుండా, అంటే తెలుసుకోకుండా, అది నాకు గుర్తులేనట్టుగా దేవుని ప్రేమను లేదా దేవుడికి మనం ఇంకను దూరంగానే చూపిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుడిలో మనము దేవుడిలో దొరుకుతూ ఉంటే కనుక మన సంతోషము ఆనందం మనకి ఉంటుంది, దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించి గడిచిన వారంలో ఆయన కనిపిస్తూ కాపుదలను అనుగ్రహించి క్షేమముగాను ఆరోగ్యాంశ సంఖ్యల నుంచి మీ అందరితో ఖచ్చితమైన సందులో ఆనందించి వాక్యాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలండి. గడిచిన వారంలో కొంత బలహీనమైనప్పటికీ దేవుని కృప చేత జ్ఞాపకం చేసుకుని బలపరిచినందుకు దేవుని వందనాలండి. వారమంతల్లో దాసుల ప్రయాణాల్లో ప్రయాసంలో అన్ని విషయాల్లో పరిచయ విషయంలో ఆయన చూపించే సహాయం బట్టి వందనాలు చెల్లిస్తున్నానండి. ఇక్కడ నా కోసం కుటుంబం కోసం దాసుల కోసం సంఘ పరిచర్య కోసం ప్రార్థించుకుని కోరుకుని సమయం దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నువ్వు ఎవరైనా సాక్ష్యాలు చెప్పేటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే కనుక ముందుకు రావాల్సింది కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము చాటుతాం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగ్గురు నుంచి మనం ధ్యానిద్దాం. వాక్యం వెళ్తున్నాం కాబట్టి ఒక నుంచి మనం అందరం కూడా తలలు వచ్చి ప్రార్థిద్దాం. దేవుడు నాతో మాట్లాడాలి, సూటిగా నాతో మాట్లాడాలి, ఆయన బలపరచాలి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిద్దాం. మా గొప్ప దేవుడు యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు ఎన్నో పాటలు పాడి నీ నామాన్ని నిల్చున్నాం ప్రభా. అలాగే నీ యొక్క నామాన్ని ఆరాధించున్నాం ప్రభా. నీ యొక్క నామాన్ని ఏర్పరిచి ఉన్నాం ప్రభా. మీరు మా మధ్యన మాతోనే ఉండి విధంగా నడిపిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాం ప్రభా. ఈ వాక్యం ధ్యానించుకుంటున్నది మీరు వాక్యం మాట్లాడుతున్నాం ప్రభా. నా జ్ఞానము లేకపోతే నా మాటలు ఏమీ కాకుండా ప్రభా, నా నోటి నుంచి నా నాదం నుంచి ఏవి రాకుండా ప్రభా, కేవలం నన్ను నిలబెట్టుకుని అడుగుతున్నాం ప్రభా. కేవలం నిలబెట్టి దేవా మీరే నాలో నుంచి మాట్లాడుతున్నాం ప్రభా. నాకు నోరును, నాకు శక్తిని, నాకు బలాన్ని మీరే వాడుకోనమని, మీరే మీ కార్యం జరిగించి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 1 మీ బైబిల్స్ చూపించగలరా? బైబిల్స్ దేవుడు మనకి ఒక ఆయుధం లాంటి ఒక శక్తి లాంటి మనకు కనబడింది. హల్లెలూయా. మన దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వస్తున్నాం అనగా కంపల్సరీగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధాన్ని లేకపోతే మన శక్తిని మనము చేత పట్టుకొని మనము వచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనకి అది హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన గొలియాతు గారిని చెప్పదని రెడీ అయిపోయారు. గొలియాతు గారు చూసుకుంటే 6 అడుగుల 3, అంతే కదండి, అంత పొడుగు ఉన్నారు. అంటే ఇంచుమించు ఒక 6.5 అడుగులు ఉన్నారు అనుకోండి. అంత ఎత్తు గొలియాతు గారు ఉన్నారు. అంటే ఇంచుమించు అంటే మహేష్కి ఇంకో అడుగు ఎత్తు అనుకోవచ్చు. హల్లెలూయా. చాలా బలవంతుడు. అంటే ఆ గొలియాతుని చూసేటప్పటికి సైన్యం అంతా కూడా ఏమైపోయారు, భయపడిపోయి అంటే గొలియాతుని యుద్ధం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. హల్లెలూయా. అంటే ఎందుకంటే ఆయన చూసి అంటే అంత బలంగా ఉన్నాడు, అంత పొడుగున్నాడు, మనం ఎప్పుడైతే పొట్టిగా ఉన్నాం, అసలు బలం అసలు మనకి ఏనే లేదురా బాబు, మనం వెళ్ళామంటే ఏం లేదు, ఇంకా అలా కొట్టడం చాలే, మనకి ఎంత పడిపోతాం, ఏం లేదంటే మనకి మళ్ళీ జీవం పోతే చచ్చిపోతాము అంటే అటువంటి భయం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే గొలియాతుని చూసారో, అంటే గొలియాతు గురించి ఆయన చేసిన యుద్ధాల గురించి విన్నారో చూసారో ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయారు. హల్లెలూయా. ఎన్ని రోజుల వరకు గొలియాతుని ఎదుర్కొంటకు ముందుకు రాలేదు సైన్యం? ఎన్ని రోజుల వరకు?
అంటే దావీదు రాకమునుపు దావీదు వచ్చారు, ఆయన అతను రాకమునుపు ఎన్ని రోజుల వరకు ఆ సైన్యం అంతా అలాగనే ఉండేది, అలా కాల్చుకొని వచ్చే వేచి చూసేది. ఇంచుమించు నా తెలిసిన వరకు అయితే 40 రోజుల వరకు ఆ సైన్యంలో ఒక్కరు కూడా, సైన్యం మొత్తం అంతా వచ్చినా సరే మరి పర్లేదు అనుకోవచ్చు, కనీసం ఒక్కడు కూడా ఎవరు కూడా ముందు రాలేదు. ఒక్కరు రావడం అంటే చాలా ప్రమాదకరం అనుకోవచ్చు, అంటే వారి రీతిలో చూసుకుంటే. హల్లెలూయా. కానీ దావీదు గారు మాత్రం అక్కడ ముందుకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఒక్కడే చూసుకుంటే చాలా చిన్నవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సన్నిధి, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ముందుకు నడిపించి ఉన్నారు దావీదు గారిని. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు గారికి యుద్ధ నైపుణ్యము కానీ, అంటే మెలకువలు కానీ, ఆ కత్తిని ఎలా చేత పట్టుకోవాలో, అంటే కనుక ఎలాగైనా ఆర్మర్ని, అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా తయారీ అందరూ వెళ్తారు, అంటే ఏమంటారు, ప్రొటెక్షన్ పర్పస్కి, అంటే ఎదురు కూడా మనం గుచ్చుకోకూడదు, ఎవరితో కోసుకోకూడదు, ఇది దప్పకూడదు, తగలకూడదు అన్నట్టుగా కవచాన్ని ధరించుకుంటూ ఉంటారు. హల్లెలూయా. కవచాన్ని ధరించుకుంటూ ఉంటారు. రాజుగారేమో దావీదు గారికి కవచాన్ని ఇస్తూ ఉంటారు. మరి బాబు ఇదిగో నువ్వు వేసుకో, ధరించుకో, ఇది పట్టుకో, ఇది మళ్ళీ పట్టుకో, ఇది కవచాన్ని పట్టుకో అని చెప్తున్నారు. కానీ అవేవి కూడా నాకు వద్దు. ఎలాగంటే ఎందుకంటే అవి ఎలా పట్టుకోవాలో, దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దావీదు గారికి తెలియదు కాబట్టి నాకు ఇవేమి వద్దు అని కిందకి పడేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ విధముగా రాజు గారు ఇస్తున్నా సరే అవన్నీ కూడా లెక్క చేయకుండా అవన్నీ కూడా కిందకి పడేసి పక్కన పడేసి ఉన్నారంటే కనుక చెప్పగలరా ఎవరైనా? ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు, నేను కలిగిన శక్తి ఏంటంటే కనుక అది దేవుని శక్తి. దేవుడు నాతో ఉండగా అది ఎంతో గొప్ప శక్తి, బలమైన శక్తి కాబట్టి ఇవేవి కూడా అవి ముందుకు రావు, సరిపోవు కూడా. ఎవరు కూడా వచ్చినా సరే నేను వారిని ఎదిరించగలను, వారితో నేను యుద్ధము చేయగలను. హల్లెలూయా. అంటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కాబట్టి అటువంటి గొప్ప శక్తివంతుడు అని దేవుడు దావీదు గారు కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకేమీ నాకు వద్దు, నాకు అసలు తెలియవు, ఎలా ఉపయోగించాలో, ఎలా పెట్టుకోవాలో, ఎలా వాడాలో తెలియదు అన్నట్టు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా మన దేవుని మన హృదయంలో కలిగి ఉందాం. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పుడైతే మనం దేవుని కలిగి ఉంటామో సాతాను గాడు పారిపోతూ, భయపడిపోతూ, వణికిపోతూ ఉంటాడు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా మన దేవుణ్ణి వెళ్ళా అన్ని విషయాలు మనము జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుణ్ణి అంతే మనము జీవించే వారిగా, నడుచుకునే వారికి మనము ఉండాలి. హల్లెలూయా. అంటే నేను వాక్యంలో ముందుకు వెళ్ళే ముందు ఒక 2-3 విషయాలు చెప్పాను అన్నమాట. ఎందుకంటే ఇది మంచిది కాబట్టి, మంచి విషయాలు మనమందరూ కలిగి ఉంటే మంచిది కదా అన్నట్టుగా. ఎందుకంటే మన దేవుడు గొప్ప శక్తిమంతుడు కాబట్టి మన దేవుడు కలిగి ఉందాం. అంటే ఈ వాక్యమే దేవుడు కాబట్టి మనము కంపల్సరిగా చేత పట్టుకుని మనము వద్దామని చెప్తామనే విషయాన్ని చెప్పాను కాబట్టి. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మైక్ తీసుకొని వస్తారమ్మా. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను పిలిచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి.
అప్పుడు ఆయన వారితో, వీరిప్పుడు నుంచి మీరిప్పుడు నుంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోమని చెప్పగా పొండని చెప్పగా వారు తీసుకొని పోయి వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసములు ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చదివినటువంటి వాక్యాన్ని బట్టి చాలా మటుకు మనకు అందరు కూడా చాలా మటుకు అర్థమైపోయి ఉండొచ్చు. ఎందుకంటే కనుక ఇది ఎప్పటి నుంచో చాలా మటుకు అందరూ కూడా బోధిస్తుండేటువంటి విషయము, లేకపోతే ఎటువంటి ఒక గొప్ప ఒక దేవుడి కార్యం అనుకోవచ్చు కూడా. హల్లెలూయా. అయితే నేను దీంట్లో ఒక 2-3 విషయాలు అంతా చెప్తూ ఉంటాను. 2-3 విషయాలు నేను చెప్పబోతూ ఉన్నాను. అయితే ఇక్కడ కానా అనే ఊరు చూసుకుంటే కనుక నజరేతు అనే ఊరికి ఒక మైలు దూరంలో ఉన్నదన్నమాట. ఎంత దూరం అండి? కానా అనే ఊరు నజరేతు అనే ఊరికి ఎంత దూరంలో ఉంది? 1 మైలు దూరంలో. హల్లెలూయా. అయితే ఈ కానా అటువంటి ఊరిలో వివాహం జరుగుతున్నది. వివాహం జరుగుతున్నప్పుడు అక్కడ యేసయ్యను అక్కడ ఆహ్వానించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను అక్కడ ఆహ్వానించి ఉన్నారు. అయితే ఆ ఆహ్వానం పొందుకుని ఉన్నారు దేవుడు, అలాగే మరియమ్మ గారు, తన శిష్యులు అందరూ కూడా అక్కడ ఆ వివాహానికి అందరూ కూడా వచ్చి ఉన్నారు. వచ్చినప్పటికి చూసుకుంటే యూదుల ఆచార ప్రకారంగా చూసుకుంటే కనుక ద్రాక్ష రసం అందరికి కూడా అక్కడ మనకు అందరు కూడా ఇవ్వాలి. హల్లెలూయా. అయితే చూసుకుంటే తన తల్లేమో చూసి ఇక ద్రాక్ష రసం మొత్తం అయిపోయినా మరి యేసు మరి రా మరి అని చెప్తున్నప్పటికీ, అమ్మా నాతో నీకు ఈ పని అమ్మా, ఇంకా నాకు ఆమె ఇంకా రాలేదు అని దేవుడు ఎక్కడ తన తెలుగు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకుంటే దేవుడు ఏ విధంగా చెప్పమంటే ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా మీరందరూ కూడా చేయండి అమ్మా అన్నట్టుగా తన తల్లి మరియమ్మ గారు పరిచారకులతో అక్కడ ఆ మాటలు చెప్పినది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పినది. ఆయనగా దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఇక్కడ పరిచారకులు పనివారు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆ పని చేసి ఉన్నారు. అయితే దేవుడు అక్కడ కార్యం చేసి ఉన్నారు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఒక మధురమైనటువంటి ద్రాక్షరసంగా మార్చి ఆ ద్రాక్ష రసాన్ని ప్రతి ఒక్కరికి అక్కడ మాట్లాడుతూ ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో, ఎలాగో జరిగిందో ఏంటో అక్కడ ప్రధాన ఎవరంటే అక్కడ ఆ ప్రధాని ఏ విధంగా అనుకున్నాడో ఏమన్నాడో అవన్నీ కూడా మనం చదివి ఉన్నాం, అందరూ కూడా విని ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు, నేను అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఈ దేవుని యొక్క సూచక్రియ, మొదటి సూచక్రియ. హల్లెలూయా. యేసు ఈ మొదటి సూచక్రియను చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మొదటి ఒక అద్భుత కార్యము. ఏంటంటే కనుక కానా అనే ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు దేవుడు నీళ్లను ద్రాక్ష రసముగా మార్చి ఒక మధురమైనటువంటి ద్రాక్ష రసముగా మార్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఈ సూచక్రియ చేయడానికి కారణం ఏంటి? ఒక సూచక్రియను బట్టి మనము ఏమి నేర్చుకోవాల్సింది అని అంటే కనుక మన జీవితాల్లో ఆస్వాదించబడాలంటే కనుక మనం ఏం చేయాలి? హల్లెలూయా. అంటే దేవుడు చేసినటువంటి ఈ సూచక్రియను ఆధారం చేసుకొని మనము దేవుల్లో ఉంటే కనుక మన జీవితాల్లో ఏ విధంగా ఉంటే కనుక ఆస్వాదించబడతాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. నేను దీంట్లో 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు నేను
చెప్తాను. అంటే ఈ వాక్యాన్ని బట్టి నాకు అర్థమైనది లేదంటే కనుక నేను గ్రహించినది నేను తెలియబోతూ ఉన్నాను. మొదటగా చూసుకుంటే దీంట్లో మూడు విషయాల్లో మొదటిగా మనం యేసును మన జీవితంలోకి ఆహ్వానించాలి. హల్లెలూయా. మొదటిగా ఏంటంటే కనుక మనము యేసును మన జీవితంలోకి ఆహ్వానించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యేసుని ఇక్కడ ఏం చేశారు ఉన్నారు, ఇక్కడ కానాని ఊర్లో యేసుని ఇక్కడ వివాహానికి ఆహ్వానించారు యేసయ్యను. హల్లెలూయా. ఇక్కడ యేసయ్యన వివాహానికి రమ్మని చెప్పారు కాబట్టి అక్కడ యేసయ్య వచ్చారు. వాళ్ళు యేసయ్యను పిలవకుండా ఉంటే కనుక యేసయ్య పిలవకుంటే వెళ్తారా? హల్లెలూయా. ఈ లోకపరంగా చూసుకుంటే కనుక మనం ఎవరికైనా ఒక వివాహానికి ఎవరికైనా వెళ్ళాలనుకుంటే కనుక మనం పిలిస్తేనే మనము ఆ వివాహానికి మనం వెళ్తాం. హల్లెలూయా. పిలవని మనం పేరంటే మనం వెళ్తామంటారా? మనం చెప్తుంటారు కదా, కొన్ని మాట చెప్తుంటారు కదా, పేదవాని పేరాగా మనం ఏమెందుకు వెళ్తాం ఏంటి, మనకు అవసరం అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి చెప్పగలుగుతూ ఉన్నాను. హల్లెలూయా. ఒక బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, ఒక మ్యారేజ్ అవ్వచ్చు, ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా సరే అవ్వచ్చు, వాళ్ళు మనల్ని పిలిస్తేనే మనము వెళ్తాము. హల్లెలూయా. పిలవలేదు మనం ఎందుకు వెళ్దాము? మనం వెళ్తామా? సాధారణంగా మనం అలాగైనా వెళ్ళము. అంటే ఒక క్రమము, ఒక పద్ధతిగా, ఒక డిసిప్లిన్ గా, క్రమశిక్షణ అంటూ ఉంటే కనుక ఆ రకంగా ఉంటారు. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అని ఇక్కడ ఆ వివాహానికి ఇక్కడ అక్కడ ఆహ్వానించి ఉన్నారు కాబట్టి దేవుడు అక్కడ ఆ కార్యం జరిగించి ఉన్నారు. హల్లెలూయా. మన జీవితంలో ఎటువంటి కార్యాలు జరగాలన్నా సరే కంపల్సరిగా దేవుణ్ణి మన జీవితంలోకి, అంటే మన హృదయంలోనికి అనగా నాలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి మనము ఆహ్వానించాలి మన జీవితంలోనికి, లేదా నాలోనికి, నా హృదయంలోనికి దేవుణ్ణి మనము ఆహ్వానించాలి. దేవుడు సిద్ధంగా మన పక్కనే ఉంటాడు. ఎప్పుడు నా కుమారుడు నన్ను పిలుస్తాడా, ఎప్పుడు నా కుమార్తె నన్ను పిలుస్తాడా, ఇప్పటికైనా సరే తెలుసుకొని నన్ను రమ్మని అడుగుతాడా అన్నట్టుగా దేవుడు మన పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? యేసయ్యా నాలో రండి ప్రభువా, నాలో నివసించండి ప్రభువా, నాలో ఉండండి ప్రభువా అంటూ దేవునికి మనం స్వాధీనం అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాలను మనము దేవునికి స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి కంపల్సరీ మనం ఏం చేయాలంటే కనుక మనము మన జీవితంలోనికి యేసయ్యను మనము ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే యేసయ్య మనలో ఉంటాడో అప్పుడు కంపల్సరీగా నీవు నేను కూడా అప్పుడు కార్యాలు చూడగలము. హల్లెలూయా. 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 ఎందుకంటే యేసయ్య ఎంతో గొప్ప దేవుడు కాబట్టి, ఆయన ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి, ఎన్నో ఆశ్చర్య క్రియలు చేయగల సమర్థుడు కాబట్టి మనలో ఉంటే కనుక ఎన్నో క్రియలు, ఎన్నో అద్భుతాలు మనము చూడగలము. హల్లెలూయా. చూసుకుంటే ఇక్కడ దేవుడు ఇక్కడ యేసయ్య గారు బేతనీ అనేటువంటి గ్రామంలో వెళ్ళి ఉన్నారు. ఎవరి కోసము? లాజరు కోసం. హల్లెలూయా. లాజరు కోసం అక్కడ వెళ్ళి ఉన్నారు. అంటే ఇక్కడ మరియా గారు, అక్కడ మార్త గారు ఏం చెప్తున్నారంటే కనుక, యేసయ్య యేసయ్య ఇలాగా లాజరు చనిపోతూ ఉన్నాడు, మీరు రండి, మీరు వస్తే కనుక చనిపోకుండా ఉంటాడు, బతుకుతాడు, మరణించకుండా ఉంటాడు అన్నట్టుగా చెప్పి ఉన్నారు. కానీ యేసయ్యకు ఆ మాటలు, ఆ పిలుపు అందించినా సరే యేసయ్య రాలేకుండా, రాజు దగ్గరికి రాలేకుండా ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా రాజు దగ్గరకు రాకుండా ఎందుకున్నాడు అంటే, చనిపోయిన వారికి సైతం నేను లేపెదను, మరలా వారికి నేను జీవాన్ని ఇస్తాను అటువంటి ఉద్దేశం, అటువంటి క్రియ, సూచక్రియ చేయడం కొరకే. అంటే నేను ఎటువంటి కార్యాలు చేయగలను, నా శక్తి ఏమిటో, నా బలం ఏమిటో ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి, అటువంటి కార్యం చేయాలి కాబట్టి తలంచుకొని ఉన్నాడు కాబట్టి చనిపోయినా సరే దేవుడు అక్కడ వెళ్ళలేకుండా ఉన్నాడు. హల్లెలూయా. 3 రోజులైనా సరే దేవుడు అక్కడ వెళ్ళలేదు. హల్లెలూయా. సమాధి చేసేసారు కూడా. హల్లెలూయా. దేవుడు అక్కడ వెళ్ళలేదు. ఇక్కడ మరియ గారు మాత్రం ఏమని అన్నారు, ఇక్కడ యేసు
మార్త గారు అన్నమాట ఏం చెప్పారంటే కనుక బేతనియ గ్రామంలో లాజరు చనిపోయినప్పుడు మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండును. హల్లెలూయా. మార్త చెప్తున్నది ఏమని యేసయ్యతోటి, యేసు నీవు ఇక్కడ ఉండిన ఎడల, నీవు ఈ ప్రదేశంలో లాజరు చనిపోతున్నటువంటి ప్రదేశంలో ఉన్నాడు కదా ఇక్కడ, ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో నీవు ఉండిన ఎడల, నువ్వు ఉంటే కనుక లాజరు అక్కడ చనిపోకుండా ఉండును కదా అన్నట్టుగా యేసయ్యతో అక్కడ మార్త అక్కడ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు చూడగలము. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ క్రియలు జరుగుతాయి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ మనకి శాంతి, సంతోషము, సమాధానం మనకి ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు స్వస్థత కావాలా? దేవుడు నీ పక్కనే నీతోనే ఉంటే కనుక కంపల్సరీగా అప్పుడు నీకు హీలింగ్ అనేది అవుతుంది. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం కావాలంటే కనుక దేవుడు నీతోనే ఉంటేనే ఆశీర్వాదం అనేది అవుతుంది, నీకు ఆశీర్వాదం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే యేసయ్యను మనం కలిగి ఉంటే, యేసయ్య నాతో ఉంటే ఆశీర్వాదం నాకు వస్తది. ఎందుకంటే ఆశీర్వాదం నాకు ఇస్తాడు. ఎప్పుడైతే నేను దేవుళ్ళని కలిగి ఉంటానో, దేవుడిని హత్తుకొని జీవించగలుగుతూ ఉంటానో, అప్పుడు ఆశీర్వాదం నేను పొందుకోగలను దేవుడి నుంచి. మనము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన జీవితంలో ప్రతి విషయాన్ని కూడా మనము దేవుణ్ణి ఆహ్వానించే వారిగా ఉండాలి. దేవుని మనము ఇన్వైట్ చేయాలి. ఇన్విటేషన్ ఉంటాం కదా, దేవుని మనము మన జీవితంలో ఇన్వైట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇన్వైట్ చేస్తూ ఉంటామో అప్పుడు కంపల్సరీగా మన జీవితాల్లో కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం అటువంటి ఆశీర్వాదాలు దేవుడి నుంచి మనం పొందుకుందాం. రెండవదిగా ఆయన చెప్పినది చేయువారిగా ఉంటే మనకు ఆశీర్వాదము. రెండవదిగా ఆయన చెప్పినది చేయువారిగా ఉంటే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ పరిచారకులు యేసయ్య చెప్పిన విధంగానే చేస్తున్నారు కాబట్టి దేవుడు వాటిని ఉపయోగించుకొని అప్పుడు తన కార్యం, తన క్రియ అక్కడ జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నారు అక్కడ? రాతి మానవులు ఉన్నారు కదా, అక్కడ రాతి మానవుల్లో నీళ్లు నింపండి అని చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ఆ పరిచారకుల్ని నీళ్లు నింపండి అని చెప్పి ఉన్నారు. ఎక్కడ వరకు నింపారు? రాతి మానవుల్లో అంచుల మట్టుకు నీళ్ళతో అన్ని కూడా నింపి ఉన్నారు ఆ పరిచారకులు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నీళ్లను పూర్తిగా చేస్తున్న దేవుడు అక్కడ నీళ్లను పూర్తిగా ద్రాక్ష రసముగా అక్కడ దేవుడు అక్కడ మార్చివేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కంపల్సరీగా మనము దేవుని యొక్క మాట మనము దేవుని మనకి ఏ విషయాన్ని మనం చెప్తూ ఉన్నాడో, ఏ మాట మనం చెప్తూ ఉన్నాడో దాన్ని కంపల్సరీగా మనము చేసే వారికి మనం ఉందాం. హల్లెలూయా. దేవుడు చెప్పిన విధంగానే మనము నడుచుకుంటాము, జీవిద్దాం. హల్లెలూయా. అలా జీవిస్తేనే ఆశీర్వాదాలు పొందుకోగలం. హల్లెలూయా. ఇక్కడ మొదటగా చూసుకుంటే కనుక ఇక్కడ అబ్రహాం గారు ఉన్నారు. మొదటగా చూసుకుంటే అబ్రహాం గారు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఇక్కడ అబ్రహాం గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అబ్రహాము, నువ్వు పలానా ప్రదేశానికి, నువ్వు పలానా ప్రాంతానికి, పలానా దేశానికి నువ్వు వెళ్ళు, నేను చూపిస్తున్నాను కదా, ఆ దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పి ఉన్నారు. హల్లెలూయా. అక్కడ అబ్రహాం గారికి ఆనాటి కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో చూసుకుంటే కనుక దేవుడు ఇక్కడ ఎవరికి కూడా అక్కడ కనబడేటువంటి వారు కాదు. కేవలము ఆయన మాట్లాడేటువంటి వారు, అంటే తన స్వరంతో మాట్లాడి తన స్వరం వింపజేసేవాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అబ్రహాం గారికి ఇక్కడ యెహోవా అంటే ఎవరో తెలియదు, అని ఎలా ఉంటారో తెలియదు, ఆయన ఎటువంటి వారో తెలియదు. అయినా సరే ఎవరో నాతో చెప్తున్నారు, ఒక ప్రభువు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు కనుక నా మాట విని ఈ ప్రకారం నడుచుకుంటే కనుక, నువ్వు వెళ్తే కనుక, నువ్వు జీవిస్తే కనుక కంపల్సరిగా నేను ఆశీర్వదిస్తాను అన్నట్టుగా దేవుడు అక్కడ అబ్రహాం గారితో అక్కడ చెప్పి ఉన్నారు, మాట్లాడి ఉన్నారు. మరి అక్కడ అబ్రహాం గారికి అసలు యెహోవా అంటే ఎవరో ఎలా ఉంటారో తెలియకపోయినా సరే కేవలం అక్కడ ఆయన చెప్పారు కాబట్టి ఆయన సూటిగా విని నమ్మి ఆ మాట ప్రకారంగా ఆయన
ఆ ప్రదేశానికి ఆ దేశానికైనా అబ్రహాం గారు వెళ్ళిపోయి ఉన్నారు. అక్కడ వెళ్ళి చేస్తున్నారు, అక్కడ దేవుడు చెప్పిన విధంగానే ఆయన జీవించి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రకారంగానే ఆయన అంతలాగా ప్రదేశానికి వెళ్ళి జీవించున్నారు కాబట్టి దేవుని నుండి అంతలాగా ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నారు. హల్లెలూయా. ఎంతో ఎంతో సంపదను ఆయన పొందుకున్నారు అబ్రహాం గారు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే కనుక యేసయ్య చెప్పినది మనము వారికి మనం ఉంటే కనుక మనకి ఆశీర్వాదం అనేది కంపల్సరీగా ఉంటుంది, మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక మనం దేవుడి మాటను విని దాన్ని చేసేటువంటి బుద్ధిమంతుని పోలే వలె మనము చేసేవారిగా ఉండాలి, జీవించేవారిగా ఉండాలి. అంతేగాని బుద్ధిమంతునిగా కాకుండా బుద్ధిహీనుల వలె మనం జీవించుగా మనము ఉందాం. హల్లెలూయా. రెండవ చూసుకుంటే కనుక మనకి దేవుని మాట అంటే దేవుని చెప్పేటువంటి రీతి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము చేయు వారిగా ఉంటే మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది. మొదటిగా ఏంటంటే మనకి దేవుని మన జీవితంలోకి మనము ఆహ్వానిద్దాం. రెండు విషయాలు కంపల్సరీగా మనం మర్చిపోకుండా ఉందాం. రెండు విషయాలు. మూడవదిగా చివరిగా ఏంటంటే కనుక రాతి బాణలు. మూడవదిగా రాతి బాణలు. రాతి బాణల నుంచి మనం ఏమి నేర్చుకోవాలో మనకి ఏంటంటే కనుక ఈ రాతి బాణలు మన వలె ఒక సాదృశ్యంగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ రాతి బాణలు మనకు వలె సాదృశ్యముగా అక్కడ కనబడుతూ ఉన్నాయి. అంటే ఎందుకు అలాగే చెప్తారు, లేదా ఎందుకు అలాగా అంటున్నారంటే కనుక మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ఏం చేస్తూ ఉంటాం? రాతి హృదయం చేసి రాతి గుండెని తీసి మాంసపు హృదయాన్ని పెట్టని ప్రభావం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాడు రాతి అంటే కనుక ఆ రాయి వాడి మనస్సు లేదా హృదయం రాతి అంతే కన్నా వాడిలో ఇంకేమీ కూడా ఉండదు. అంటే వాడిలో ప్రేమ కానీ జాలి కానీ దయ కానీ అవి వాటిలో కనబడవు. అంటే ఆ మనుషుల్లో జాలి కానీ ప్రేమ కానీ దయ కానీ ఇటువంటి ఫీలింగ్స్ కానీ ఇటువంటి ప్రేమ కానీ ఏమి కూడా ఎప్పుడు కూడా కనబడకుండా ఉంటాయో ఇప్పుడు మనం చెప్పగలం. మనం ఏంటంటే వాడు వాడికి రాతి హృదయమై ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు రాతి హృదయాన్ని తీసి రాతి హృదయాన్ని పెట్టేటువంటి సమర్థుడు, గొప్ప వైద్యుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఒక్కనికే సాధ్యము. ఒక మనిషిని కానీ ఒక హృదయాన్ని కానీ మార్చగల సమర్థుడు ఎవరంటే కనుక దేవుడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ రాతి బాణలు ఉన్నాయి. దేవుడికి చెప్పి ఉన్నారు కదా 7వ వచనము, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే కనుక బాణలు అనగా మనుషులము, మనము. మరి నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యము. ఇక్కడ రాతి బాణలు ఉన్నాయి. ఆ రాతి బాణల్ని నీటితో ఎంతవరకు నింపారండి? అంచుల మట్టుకు అక్కడ నింపారు. ఇంకా అంచులు దాంటే అంటే కనుక ఏమవుతాయి? గొర్రెలు కింద పడిపోయి వేస్ట్ అయిపోయి బయటకు పోతూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే రాతి బాణలు అనగా మనుషులమైన దానికి అర్థముగా సాదృశ్యంగా అర్థమవుతున్నది. కాబట్టి దానిలో రాతి బాణలో దేవునికి వాక్కును దేవునికి వాక్యాన్ని ఎంతవరకు మనము దాంట్లో నింపుకోవాలి? అంచుల వరకు. అంటే ఇంకా కొంచెం ఎక్కువైనా ఇంకా కొంచెం నింపుకున్నా సరే ఏమైపోయేలాగా పొంగి పొర్లి పడిపోయేలాగా దేవుని వాక్యాన్ని మనలో నింపుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కంపల్సరీగా మనము హల్లెలూయా. రాతి బాణలు చూసుకుంటే కనుక మనవలే పోలి ఉన్నాయి. కాబట్టి రాతి బాణల్లో దేవునికి వాక్యాన్ని మనము నింపుకుందాం. అది ఎక్కడ వరకు అంటే కనుక అంచుల వరకు మనము నింపుకొని ఉందాం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఆయన ద్రాక్షరసంగా మార్చారు. నీళ్ళను పూర్తిగా ద్రాక్షరసంగా మార్చారు.
మనము అంటే నీళ్లు ద్రాక్షరసంగా మార్చాలంటే కనుక ఏమవుతుంది ఇక్కడ? మనలో రాతి హృదయం ఉంది, తీసి మాంసపురం కావాలంటే కావాలి ఏం చేయాలి? అక్కడ నలగొట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ద్రాక్షరసం కనబడుతుంది కదా, ఇక్కడ అంటే ద్రాక్షరసం కనబడుతుంది కదా మనకి ప్రతి వారం మనకి తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ వీటి ద్వారా ఎలా చేస్తుందంటే కనుక గ్రేప్స్ తీసుకుంటారు, గుర్తు తీసుకుంటారు, గ్రేప్స్ తీసుకొని వేసుకుంటారు. అక్కడ వాటిని పిండుతూ ఉంటారు. పిండినప్పుడు మాత్రమే ఆ ద్రాక్షరసం అనేది అక్కడ గ్లాసులో పడుతూ ఉన్నది. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యం మన హృదయంలో భద్రపరుచుకొని అంచుల వరకు నింపుకొని ఉంటామో దేవుడిలో మనం అప్పుడు నలుగొట్టబడాలి. దేవుడు మనం బాగా పిండాలి. దేవుడు మనం బాగా పిండాలి అంటే మనలో ఇంకా ఏదైనా పాపం అనేది ఉంటే కనుక దేవుడు తీసివేస్తాడు. అది ఏ విధంగా తీసివేస్తాడంటే దేవుడు తలుచుకుంటాడు. దేవుని యొక్క ఆలోచనగా దేవుడు అక్కడ చేసుకుంటాడు. మనం దేవుళ్ళు బాగా నలుగొట్టబడాలి. మనము బాగా దేవుళ్ళు మనం నలుగొట్టబడాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలం, పొందుకోగలం. బాగా పిండితేనే కానీ అక్కడ జ్యూస్గా మనకు కనపడదు. బాగా పిండకుండా ఉంటే కనుక ఏమవుతుంది? అసలు రసం వస్తుందంటారా? రసం రాకుండా ఉంటుంది. బాగా పిండితేనే. హల్లెలూయా. అంటే మనము కూడా కంపల్సరీగా బాగా నలుగొట్టబడాలి. అంటే దావీదు చెప్తున్నాను కదా, నేను బాగా ఆకలిగా ఉండకూడదు, అలాగే ఫుల్గా తినకూడదు, తగినంత మాత్రం నేను తీసుకోవాలి, నాకు అనుగ్రహించిన ప్రభువా. ఫుల్గా తింటే కనుక నేను మర్చిపోతానేమో, లేదంటే కనుక బాగా తక్కువగా అసలు ఏమి తినకుండా ఉంటే కనుక నేనేమైనా తిప్పుకుంటానేమో, చదువుకుంటానేమో, నీ మీద కోపగించుకుంటానేమో అన్నట్టుగా దావీదు గారు చెప్తుంటే కనుక శ్రమ అది నా మంచికి, శ్రమ నాకు కావాలి ప్రభువా, నేను నీళ్ళు బాగా నలుగొట్టబడాలి ప్రభువా అన్నట్టుగా దావీదు గారు అక్కడ మంచిదిగా ఎంచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అంటే నేను కూడా దేవుడిలో బలపడాలి, బాగా ఎదగాలి, దేవుడిలో బాగా ఫలించాలంటే కనుక మనమందరం కూడా నలుగొట్టబడాలి బాగా. హల్లెలూయా. శ్రమలు వచ్చిన సరే మనం ఏం చేయాలి? వాటిని ఎదుర్కొని రీతికి మనము దేవుడిలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు కొన్ని శ్రమలు పెడుతున్నట్టే కనుక యేసయ్య నాకు ఈ శ్రమ ఎందుకు పెడుతున్నా ప్రభువా, నాకే పెట్టాలా, పక్కన వాళ్ళు పెట్టచ్చు కదా, వాళ్ళు బాగానే ఉంటారు కదా, వాళ్ళు పెట్టచ్చు కదా. హల్లెలూయా. ఇలాగ మనకు ఆలోచన ఇలాగ ఉంటది. కానీ దేవుడు మనకి శ్రమను మనకి సమస్యను ఇస్తున్నట్టే కనుక మనని బాగా మౌల్డ్ చేయడానికి, ఒక మంచి రూప్ మనలోనికి రావడానికి చేస్తున్నాడేమో అటువంటి ఆలోచన మనకి ఎవరికి కూడా రాకుండా ఉంటది. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని యొక్క రూపులోకి మనందరం కూడా దేవుని యొక్క స్వరూపులోకి మనందరం కూడా మార్చబడాలంటే కనుక కంపల్సరిగా శ్రమలు, కష్టాలు, శోధనలు ఇవన్నీ కూడా కొన్ని అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అన్ని ఏం చేయాలంటే కనుక అవన్నీ ఎదుర్కొని వాటితో యుద్ధం చేసి, పోరాటం చేసి, వాటి యొక్క మనము విజయం పొందిన రీతిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా యేసయ్య దేవుళ్ళ బాగా మనమందరం కూడా నలుగొట్టబడతాం. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగా యేసయ్యలో దేవుళ్ళు మనము నలుగొట్టబడతామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము చూడగలము. హల్లెలూయా. దేవుడు మనకు చెప్తుంటారు కదా, కీడు వెనక ఒక ఆశీర్వాదం మనకి దేవుడు ఇస్తారు, దాని వెనకాల ఉన్నది అని చెప్తుంటారు కదా. హల్లెలూయా. కాబట్టి మనము కంపల్సరీగా మనము ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం. మొదటిగా యేసయ్యను మన జీవితంలోనికి మనము యేసయ్యను ఆహ్వానిద్దాం. రెండవదిగా యేసయ్య చెప్పిన రీతిగా మనము ఆ విషయాన్ని చేసే మాటను మనము విని మనము పాటించే రీతిగా మనం ఉండాలి. అలా ఉంటే కనుక ఏమవుతుంది? ఆశీర్వాదం. మూడవదిగా మనం చూసుకుంటే కనుక రాతి బాణాలు చూసుకుంటే కనుక మనకి విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి కంపల్సరీ మనము ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మనలోని దేవుని వాక్యం మనం ఇప్పుడు కూడా మనం నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. అదే కనుక చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏం చేస్తూ ఉంటారు? అంటల వాక్యాలు చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు, దేవుని కథలు చెప్తూ ఉంటారు, దేవుని మాట చెప్తూ ఉంటారు.
హల్లెలూయా. ఎందుకంటే మొక్కై ఉన్నప్పుడే మన కంపల్సరిగా వాడిని మనం జాగ్రత్త కంట్రోల్గా పెంచుకొని ఎదిగే రీతికి మనం చూసుకోవాలి. ఎప్పుడైతే రాన్ అయిపోయి ఉంటుందో అప్పుడు నేర్పిద్దాము, అప్పుడు చెప్తామంటే ఎప్పుడు కూడా అప్పుడు వంగలేదు, ఎవరు కూడా వంగరు, చెట్టు కూడా వంగదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే మనము చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలు అవ్వచ్చు, మన మనవాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళని మనము అంటుకట్టబడి దేవుళ్ళని మనం ఎదిగే వారికి మనం ఉందాం. నీవు నేను కూడా ఆ విధంగా ఒకవేళ అడగలేదేమో, కనీసం మన పిల్లలైనా సరే అవ్వచ్చు, వాళ్ళనైనా సరే అవ్వచ్చు, దేవుళ్ళు ఎదిగే వారిగా పెంచుదాం. అటువంటి తీర్మానాలు మనము తీసుకుందాం. హల్లెలూయా. నీవు నేను కూడా ఇప్పుడు వరకు ఇక్కడ సంతోషంగా దేవుళ్ళు గడుపుతున్నా సరే సంతోషంగా నువ్వు లేకుండా ఉన్నావేమో, ఆశీర్వాదాలు పొందకుండా ఉన్నావేమో, ఆశీర్వాదం చూడకుండా ఉంటున్నావేమో. కనీసము నీ పిల్లలకైనా సరే కంపల్సరిగా ఆ దేవుళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉంటారో వారు ఆ విధంగా ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆశీర్వాదం చూడాలని మనం అందరూ కూడా ఇటువంటి నిర్ణయం మనం తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన తల్లిదండ్రులు మనకి కొన్ని ఆలోచనలు మనకు ఉంటాయి కదా. ఏమంటే కనుక నాకు ఉన్నా లేకపోయినా సరే నా పిల్లలు కంపల్సరిగా ఉండాలి, వారిని పెట్టాలి. హల్లెలూయా. ఎందుకు అలా అనుకుంటారు? ఎందుకు అలాగా తల్లిదండ్రులు పిల్లల్ని ఆ విధంగా చూసుకోవాలి, వారిని పెట్టాలి ఎందుకు అలా అనుకుంటారు? వారి యందు అంతలాగా ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి, అంటే వారి అంతలాగా నా పిల్లలు కాబట్టి ఒక మంచి స్థాయిలో ఉండాలి, మంచిగా ఉండాలి, వారికి ఏ గొడవ కూడా లేకుండా ఉండాలి, అలా జీవించాలి ఎటువంటి ఆలోచన కలిగే ఉంటారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మరి లోకపరంగా శరీరపరంగా చూసుకుంటే మన తల్లిదండ్రులు మనకు అంతలా ప్రేమ కలిగి ఉంటున్నారు, మనల్ని అంతలా చూసుకుంటున్నారు. మరి దేవుడు మనల్ని చూసుకుంటే మన నుంచి ఏమి కోరుకుంటున్నారు? మరి నీవు నేను కూడా మార్చిపడ్డాము, నీవు నేను కూడా దేవుళ్ళకి మనకి మార్చిపడ్డాము. ఇప్పటికీ ఇంకనూ సరే దేవుడిని ఎరుక్కుండగా దేవుని దూరంగా జీవిస్తున్నాము. మనము దేవుని కాదనుకుండగా ఇంకను గొడవ పెట్టుకుంటూనే ఉంటున్నామా? సాత్వికత మనలో ఉంటున్నదా? శాంతి మనలో ఉంటుందా? అసలు దేవుడు కలిగినటువంటి గుణగణాలు లేదా లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఇటువంటి ప్రశ్న వేసుకుంటే మనకు అక్కడే అర్థమైపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కంపల్సరీగా మనం ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకుందాం. దేవుళ్ళ మనం పూర్తిగా సాగుతాం, దేవుడి నుంచి మనం పూర్తిగా ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. చాలా మంది అనుకోవచ్చు, ఈ ఆశీర్వాదాలు చెప్తున్నది ఏంటి అని అనుకోవచ్చేమో. ఈ ఆశీర్వాదాలు అందరికి కూడా కావాల్సిందే కదా. ఏ ఒక్కరు కూడా నాకు వద్దండి, దేవుని నాకు ఏమొద్దు, నాకు ఆశీర్వాదం నాకు ఏమొద్దు అని ఎవరు కూడా అంటారు. కంపల్సరీ అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ప్రతి దానిలో కూడా దేవుడు నాకు ఇలా చేస్తే బాగుండు, నాకు ఆ విషయంలో అలా చేస్తే బాగుండు అని దేవుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అలాగనే కోరుకోకుండా ఏ ఒక్క మనిషి కూడా ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అలా కోరుకుంటారంటే కనుక కేవలం ఆయన మాత్రమే సహాయం చేయలేదు కాబట్టి, కేవలం ఆయన మాత్రమే మనకి కార్యాలు చేయగలరు కాబట్టి, ఆయనే నాకు పరమ తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన నాకు చేస్తాడు, ఆయన నాకు చెయ్యాలి అటువంటి విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. అంతేగాని ఏ మనుషుల దగ్గరికి వెళ్తే కనుక వారు సహాయం చేస్తారా? నీ బంధువు అవ్వచ్చు, నీ స్నేహితుడు అవ్వచ్చు, నీ యొక్క ఇరుగు పొరుగు అవ్వచ్చు, వారు సహాయం చేయగలరా అంటే కనుక కేవలం మాట వరకు మాత్రమే వారు ఉంటారు. మీకు ఎందుకు మీకు చేస్తాంలే, మీకు సహాయం చేస్తాం, మీకు అందిస్తాం అన్నట్టుగా అంకరబడుతూ ఉంటారు. కానీ సహాయం ఎక్కడ కూడా కనపడదు, చేయరు. హల్లెలూయా. మన దేవుడు వాగ్దానం చేశాడంటే కంపల్సరీగా దానిని నెరవేరుస్తాడు. హల్లెలూయా. మాట ఇచ్చాడంటే కంపల్సరీగా దానిని నెరవేరుస్తాడు. ఆ మాటని, వాగ్దానాన్ని దేవుడు అక్కడ మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి కనుక కంపల్సరిగా మన హృదయంలో దేవునికి వాక్యాన్ని, దేవునికి మాటలను అంచుల వరకు, అంటే హృదయమైనటువంటి అంచుల వరకు నింపుకుందాం. నింపుకుంటే దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో మంచి ఆలోచనలు అవ్వచ్చు, మంచి తలంపులు అవ్వచ్చు, మంచి నడవడిక అవ్వచ్చు, మంచి క్రియలు అవ్వచ్చు, అన్నీ కూడా మనకు మంచిగానే అన్నీ ఉంటాయి. కానీ చెడుగా ఏది కూడా ఉండదు. కాబట్టి అప్పుడు మన జీవితం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా మనము దేవుళ్ళు జీవించగలం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విధముగా దేవునికి వాక్యాన్ని
మన యొక్క హృదయంలో అంచుల వరకు నింపుకొని జీవిద్దాం. ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుడి ఆశీర్వాదాలు పొందుకొని వెళ్దాం. దేవుడు అటు విధముగా ప్రతి ఒక్కరిని తన యొక్క ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు